ప్రైజ్ ద లార్డ్ అండి. ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో మీకు అందరికీ ఈ ఆదివారపు దినపు ఉదయకాలపు శుభాభివందనాలు తెలియజేస్తున్నాం. అంతేకాదు సెప్టెంబర్ మాసం 1వ తారీఖు యొక్క ప్రారంభంలో మనం ఉంటున్నాము. ఎంతో అద్భుతమైన దేవుడు మనల్ని సజీవ లెక్కలో ఉంచారు. మనము బ్రతికి ఉండకపోతే మనం ఏమీ చేయలేమండి. మన సొంత వారు మనల్ని మర్చిపోతారు, మనల్ని ప్రేమించేవారు మనం మర్చిపోతారు. మనం బ్రతికి ఉన్నాము కాబట్టి మనుషులందరికీ మనం గుర్తులో ఉన్నాం. మనతో పని ఉన్నది ఇతరులకి. కాబట్టి ఈ ఉపకారం చేసింది ఎవరు అంటే దేవుడు మాత్రమే. ఈ 1వ తారీఖు రోజున, ఈ పరిశుద్ధ దినం రోజున మరి ఆదివారం ఆరాధన చేయుటకు మిమ్మల్ని మీరు సిద్ధపరచుకుంటున్నారు. ఆల్రెడీ కొన్ని ఆరాధనలు జరుగుతూ ఉన్నాయి. కాబట్టి ఈరోజు కావాల్సిన లేఖన భాగం మనం చూద్దాము. కీర్తనలో గ్రంథం 118 23వ వచనములో, అది యెహోవా వలన కలిగినది, అది మన కనులకు ఆశ్చర్యం. 24వ వచనంలో, ఇది యెహోవా ఏర్పాటు చేసిన దినము, దీని యందు మనము ఉత్సహించి సంతోషించేదము. ఆమేన్. మరొకసారి చదువుతున్నాను. ఇది యెహోవా ఏర్పాటు చేసిన దినము, దీని యందు మనము ఉత్సహించి సంతోషించదు. 118 24వ కీర్తనలో అద్భుతమైన మాటలు దేవుడు తెలియజేశాడు. మనకు ఏర్పాటు చేసుకున్న దినాలు ఉంటాయి, మనముగా ఏర్పాటు చేసుకున్న దినాలు ఉంటాయి. చూడండి, మ్యారేజ్ డే అని, బర్త్డే అని, ఫాదర్స్ డే అని, మదర్స్ డే అని, ఉమెన్స్ డే అని, ఫ్రెండ్షిప్ డే అని ఎన్నో దినాలు ఉంటాయి. టీచర్స్ డే అని ఎన్నో దినాలు, అవి మనం ఏర్పాటు చేసుకున్న దినములు. అదేవిధంగా మనం ఎంజాయ్గా ఉండాలి, సంతోషంగా ఉండాలని మన ఇంట్లో మన స్నేహితుల దగ్గర మనం ఏర్పాటు చేసుకున్న దినాలు ఉంటాయి. కానీ ఇది యెహోవా ఏర్పాటు చేసిన దినము. ఏదైతే ప్రభువు మనకు ఉపకారాన్ని సిద్ధపరిచి, మేలును సిద్ధపరిచి, ఆశీర్వాదాన్ని సిద్ధపరిచి, ఊహించని విధంగా ఒక వండర్ఫుల్గా, మిరకల్గా మనకు ఒక డేని ఇచ్చాడు. ఆ రోజు మన ప్రార్థన జవాబు వచ్చిందంటే అది యెహోవా ఏర్పాటు చేసిన దినం. దాని యందు మనం ఏం చేయాలంటే ఉత్సహించాలి, సంతోషించాలి. దేవునికి ఉత్సహించడం, సంతోషించడం ఎంతో ప్రాముఖ్యమైనది. ఈరోజు నువ్వు ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నా మనము కృతజ్ఞతలు చెల్లిస్తే ఉత్సాహం, సంతోషం వస్తుంది. స్తుతులు చెల్లిస్తే ఉత్సాహం, సంతోషం వస్తుంది. ఎలాగండి స్తుతి చెల్లించాలి? నా పరిస్థితి ఏం బాగాలేదు, అసలు నా మనసు ఏం బాగాలేదు, నాకు అసలు ఎవరితో మాట్లాడడం ఇష్టం లేదు, దేవునితో మాట్లాడడం కూడా ఇష్టం లేదు, స్తుతి చేయటం అసలే నాకు నచ్చదు అని నువ్వు అనుకుంటే, మరి మనిషి జీవితంలో సంతోషం రావాలంటే మనలోనే కృతజ్ఞత భావము, స్తుతి, ఆరాధన భావం మనలోనే రావాలి. దీని ద్వారా దేవుడు ఏర్పాటు చేసిన దినమును మనం గుర్తుపట్టవచ్చు. దానిలో ఉత్సాహం వస్తుంది, సంతోషం వస్తుంది, సమాధానం వస్తుంది. దైవజనుడు యేసన్న గారు తన పాటల్లో ఎంతో అద్భుతమైన పాటలు రాశారు, మనకందరికీ తెలుసు. ఒకటి దేవుని ప్రేమను గురించి, రెండవది ఎక్కువ 100% దేవుని కృపను గురించి, తర్వాత ఉత్సాహ సంతోషం గురించి రాశారు. ఎవరిని బట్టి యేసన్న గారు సంతోషించారంటే వివాహము చేసుకోలేదు, పిల్లల్ని కనలేదు, అలాగని సంబంధ బాంధవ్యాల విషయంలో ఆశ కలిగి లేడు. కానీ దేవుని బట్టి ఆయనకు కలిగిన సంతోషం ఎంతో గొప్పది. పక్షిరాజు లాంటి యవన బలమునిచ్చి అంతం వరకు అతన్ని దేవుడి సేవలో వాడుకున్నాడు. చాలాసార్లు అనారోగ్యాలు వచ్చినప్పటికీ ఆయన దేవుని వైపే చూసేవాడంట. చాలాసార్లు నిరాశ వచ్చినప్పటికీ మరి దేవుని వైపు చూస్తే అందులోంచి కూడా ఒక పాట వచ్చేదంట. ఈరోజు మరి లోకంలో భారమంతా నేనే మోస్తున్నా, నాకే చాలా కష్టాలు ఉన్నాయి అనుకునే బదులు, లేదు, నాకు జీవము గల దేవుడు ఉన్నాడు, ఆయన బట్టి నేను ఉత్సహిస్తాను, సంతోషిస్తాను, నా పరిస్థితి నేను మర్చిపోతాను, దేవుని వైపు నేను చూస్తానంటే ఖచ్చితంగా నీకు కూడా యెహోవా ఏర్పాటు చేసిన దినం ఏదో ఒకటి రాబోతుంది. నువ్వు ఉత్సహించబోతున్నావు, సంతోషించబోతున్నావు. అలాంటి కృపాభాగ్యం దేవుడు ఈ ఉదయకాలం, ఈ ఆదివారం మీకు అనుగ్రహించును గాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందామండి. మహోన్నతుడా, సర్వశక్తిగల ప్రభువా, సర్వోన్నతుడా, ఈ ఉదయకాల సమయంలో ఈ ఆదివారము దినము, పరిశుద్ధ దినం, ప్రభు దినం ఇది తండ్రి, నీకు స్తోత్రం. ఇది యెహోవా ఏర్పాటు చేసిన దినము. దీని యందు మేమందరం ఉత్సహించి సంతోషించాలి. ఉత్సహించకుండా, సంతోషించకుండా ఎన్నో వ్యాధులు ఉన్నాయి, ఎన్నో రోగాలు ఉన్నాయి, ఎన్నో బలహీనతలు ఉన్నాయి, ఎన్నో శత్రువు ఉన్నది, ఎంతో పోరాటం ఉంది, ఎంతో అపవాదం ఉంది, ఎంతో మాంత్రిక శక్తులు ఉన్నాయి, ఏదో మానసిక ఒత్తిడి ఉన్నది. అవన్నిటిని యేసు నామములో ఈ యొక్క ఉదయకాలం, ఈ పరిశుద్ధ దినం గద్దిస్తున్నాము. బిడ్డల జీవితాల్లో నుండి ఉత్సాహము రావాలి, సంతోషం రావాలి, సునాదము రావాలి. తండ్రి, నీకు స్తోత్రం చెల్లి దినమంత కృపతోడే నడిపించమని, ఈరోజు పుట్టినరోజు జరుపుకున్న బిడ్డల్ని దీవించండి, మ్యారేజ్ డే జరుపుకుంటున్న జంటలను దీవించండి, ఆయా పనుల నిమిత్తం ముఖ్యంగా ప్రయాణములు, తండ్రి ఇదిగో ప్రభు ఆరాధనలు, అన్ని విషయాలతోడే కృప నడిపించి మహిమ తెచ్చుకున్న అందరినీ ఆశీర్వదించమని యేసు నామములో ప్రార్థించి బ్రతిమలాడి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్.